హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనకు మాసాలన్నిట్లో కల్లా కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైనది గదా! ఈ కార్తీక మాసంలో అయితే మనం 360 ఒత్తులు అనేది వెలిగిస్తూ ఉంటాము. అలానే ఈ నారికేల దీపం గూడా ఈ కార్తీక మాసంలో అనేది వెలిగించుకుంటూ ఉంటారండి. ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల మనకు శివానుగ్రహం అయితే కలుగుతుంది. శివునికి ఎంతో ఇష్టమైనటువంటి, ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ నారికేల దీపం అండి. దీని గురించి చాలా మందికి తెలిసుండొచ్చు. బట్ కొంతమందికైతే తెలిసుండకపోవచ్చు. అలా తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల మనకి ఈ కార్తీక మాసంలో ఆ శివానుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా లభిస్తుందండి. శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దీపం అనేది ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనే డౌట్స్ అన్ని చాలా మందికి అయితే ఉండుండొచ్చు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ నేను ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఒక్కసారి అయితే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పేస్తాను. నేనైతే ఇక్కడ ఇంట్లో అయితే మన శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, అక్కడ ఇంట్లో దేవుని గదిలో అయితే వెలిగించుకుంటున్నానండి. మీరు టెంపుల్లో కూడా అయితే వెలిగించుకోవచ్చు. ఇంట్లోనే వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది. అంటే మనం ఇంట్లోనే శివయ్య ముందు వెలిగించుకుంటే ఇంకా మంచిదండి. మనం ఏ ప్లేస్లో అయితే ఈ దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో అయితే మనం ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన అయితే కొంచెం పసుపు అనేది రాసుకోవాలి. నెక్స్ట్ అలా పసుపు రాసుకున్న దాని మీద మనమైతే ముగ్గు పిండి తీసేసుకొని ఇలా పద్మ ముగ్గు అనేది వేసేసుకోవాలండి. మొత్తం చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు పద్మ ముగ్గు అయితే వేసేసుకోవాలి. దానిపైన అయితే కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ దీపాన్ని పెట్టడం కోసం అయితే మనకు ఒక ప్లేట్ అయితే అవసరం అవుతుందండి. ఇలా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది. స్టీల్ ప్లేట్లో మాత్రం యూజ్ చేయకూడదు. ఇలా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని దాన్ని మంచిగా క్లీన్గా వాష్ అయితే చేసేసుకొని ఇలా మనకి ఆ ప్లేట్ మిడిల్లో ఇట్లా ఓం కానీ స్వస్తిక్ గుర్తు కానీ మనం గంధంతో అరేంజ్ చేసుకోవాలి, రాసుకోవాలండి. మన దేవునికి సంబంధించి ఏ బొట్టు పెట్టేదైనా, ఏ పూజ చేసేదైనా మనం మాత్రం ఉంగరపు వేలుతోనే మాత్రమే బొట్లు అనేది పెట్టాలండి. అదైతే చాలా మందికి తెలియదు. ఏ ఫింగర్ పడితే ఆ ఫింగర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఉంగరపు వేలుతోనే మాత్రమే చేయాలి. ఇంకా ఇలా ఆ ప్లేట్ మొత్తం అయితే మనం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనమైతే ఎక్కడైతే పీఠం అరేంజ్ చేసుకున్నామో ఆ పీఠం పైన ఈ ప్లేట్ని కూడా అరేంజ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 గుప్పిళ్ళు బియ్యం అయితే తీసేసుకొని ఆ ప్లేట్లో మిడిల్లో అయితే మనం అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడే దీపం పెట్టుకోవడం కోసం మనమైతే అరేంజ్ చేసుకోవాలండి. ఇలా కొబ్బరికాయనైతే మనం ఆల్రెడీ దేవుడి గదిలో ఫస్ట్ దీపారాధన చేసుకుంటారు కదా, ఆ దీపారాధన కోసం మనమైతే దీపారాధన చేసుకున్న తర్వాత కొబ్బరి అయితే కొడతాం కదా, ఆ కొబ్బరికాయనైతే యూజ్ చేయకూడదండి. మనం సపరేట్గా సైడ్ ఎక్కడైనా కొట్టేసుకొని దాంట్లో ఒక చిప్పని మాత్రమే తీసేసుకొని దాంట్లోనే ఈ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఇంకొక దీపంలో మనం నైవేద్యం కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ దీపానికి కూడా గంధం బొట్లు అనేది ఇట్లా పెట్టేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా పెట్టేసుకొని ఆ బియ్యం మీద ఆ దీపాన్ని అయితే అరేంజ్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఆవు నెయ్యి అనేది వేసేసుకోవాలండి. ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అనేది చాలా విశిష్టమైనదండి. ఇంకా ఆవు నెయ్యి అవైలబిలిటీ లేకపోతే నార్మల్ ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం దీపాలను అరేంజ్ చేసుకోవడం కోసం ఒత్తుల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ కొబ్బరి చిప్ప అనేది కొంచెం అడుగు అడుగు లోతుగా అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనం కొంచెం పెద్ద ఒత్తి, పొడుగ్గా ఉండే ఒత్తులను అయితే తయారు చేసుకోవాలండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నేనైతే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం పొడవుగా వచ్చేటట్టు రెండింటిని కలిపి ఒకటిగా అయితే చేసేసుకుని ఇలా 3 ఒత్తులు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటిగా అయితే మనం ఇంకా అరేంజ్ చేసుకోవాలి. తూర్పు వైపు, దక్షిణం వైపు అట్లా 3 వైపులు 3 అయితే అరేంజ్ చేసేసుకోవాలండి. ఇంకా ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇట్లా అయితే నేను 3 అయితే మనకు ఎటు సైడ్ అయితే మనం దేవుడి పటాన్ని అరేంజ్ చేసుకుంటామో ఆ దేవుడికి మనం మొహాన్ని కనిపించేటట్టు మనం దీపం అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ దీపాన్ని కూడా మనం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా కానీ అగ్గిపుల్లతో అయితే అస్సలే వెలిగించకూడదండి. ఇలా ఏకారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంకా పూలని మనకి ఇష్టం వచ్చినట్టయితే అలంకరించుకోవచ్చండి. ఇంకా ఇట్లా నేనైతే ఇట్లా గులాబీ పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పూజించుకోవాలండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా పసుపు ముద్దతో వినాయకుడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకొని ఇంక వినాయకుడికి కూడా ఇంకా అక్షింతలు వేసేసుకొని ధూపదీపం నైవేద్యాలతో వినాయకుడిని కూడా అయితే పూజించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఈ పూజ అనేది మనం అక్షింతలతో కానీ లేదంటే పువ్వులతో కానీ ఇంకా శివస్మరణ చేసుకుంటూ మనసులో ఆ శివుణ్ణి తలుచుకుంటూ శివ అష్టోత్తమ నామాలు అయితే చదువుకుంటూ మనం అక్షింతల్ని కొన్ని ఇంకా సమర్పించుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈ డెకరేషన్ ఇవన్నీ మన సంతృప్తి కోసం మనమైతే చేసుకుంటాం, మన సాటిస్ఫాక్షన్ కోసం అయితే. కానీ ఎలా చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చిప్పలో దీపం అనేది, అంటే ఈ నారికేల దీపము అనేది శివునికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మనం ఆ దీపం అనేది వెలిగించుకుంటాం.
మనస్ఫూర్తిగా తలుచుకొని మనం ఆ శివుణ్ణి కనుక ప్రార్థించినట్లయితే మనకు తప్పనిసరిగా శివానుగ్రహం అనేది కలుగుతుందండి. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, బై.